ఓకే, సో ఇప్పుడు మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ స్టడీ చేయాలన్నమాట. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎందుకు స్టడీ చేసాం? మ్యాక్స్ ప్లాంక్ చెప్పిన విషయాలన్నింటినీ కూడా నాట్ ఓన్లీ ఫర్ బ్లాక్ బాడీ రేడియేషన్ బట్ ఆల్సో ఫర్ ఎనీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని ప్రూవ్ చేయడం కోసం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని స్టడీ చేశారు వాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎఫ్ఎఫ్ఈసిటీ ఎఫెక్ట్ రిజల్ట్. వాట్ ఈస్ ద రిజల్ట్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క రిజల్ట్. ఏంటి ఎలక్ట్రాన్స్ రిజల్ట్ అంటే వెన్ ఏ లైట్ కూర్చోండి, అది తీసే when a light falls on a metal, electrons emit. This is the result. అంటే ఒక లైట్ వెళ్ళి మెటల్ సర్ఫేస్ మీద పడితే ఆ మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ మీన్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఫాలింగ్ ఆఫ్ లైట్ ఆన్ ఏ మెటల్ ఎలక్ట్రాన్స్ కమ్ అవుట్. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఒక మెటల్ సర్ఫేస్ మీద ఒక లైట్ వచ్చేలా స్ట్రైక్ చేసింది అనుకోండి, దీని నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఇదే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది మెటల్ సర్ఫేస్. అయితే ఇక్కడ మనకి రెండు రకాలు. మనం ఏం చెప్తున్నాం? లైట్ కెన్ హ్యావ్ డ్యూయల్ క్యారెక్టర్. అంటే లైట్ ఎగ్జిస్ట్ యాజ్ పార్టికల్స్ అండ్ ట్రావెల్స్ యాజ్ వేవ్స్. అంటే ఉండడం పార్టికల్స్లో ఉంటుంది, ప్రయాణం చేసేటప్పుడు మాత్రం వేవ్లో వెళ్తుంది అని చెప్పాం. వేవ్ అంటే ఏమిటో కూడా మీకు నేను చెప్పానన్న. స్ట్రైట్గా వెళ్తుంది, కాకపోతే మనం చూడడానికి స్ట్రైట్గా కనిపిస్తుంది, కానీ అది ఇలా కొద్దిగా మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఆ మోషన్ వేవ్ లెంగ్త్ ఎక్కువైతే ఇలా ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయలేము, అదొక గీతలా కనిపిస్తుంది కానీ అది వేవ్ అనమాట. సరే, ఇప్పుడు దీనికి జరిగేదేంటి? మనం లైట్ యొక్క ఇప్పుడు లైట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా, అంటే దాని యొక్క ఎనర్జీ ఏం చెప్పాం? ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ. అంటే హెచ్న్యూ అనే ఎనర్జీ దాని మీద పడితే దీని నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి అంటే మెటల్లో ఉండే ఎలక్ట్రాన్ ఎలా ఉంటుంది? ఈ ఎలక్ట్రాన్కి మెటల్ ఆటమ్స్తో కొద్దిగా అట్రాక్షన్స్ ఉంటాయి, మెటల్ అయాన్స్ ఉంటాయి లోపల, పాజిటివ్ అయాన్స్. వాటిని ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్కి మెటల్ అయాన్స్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. దీని మీద ఎప్పుడైతే లైట్ పడిందో మనం ఏం చెప్పాం? ఏ ఫాస్ట్ మూవింగ్ పార్టికల్ కొలైడ్స్ విత్ ఎ స్లో మూవింగ్ పార్టికల్, ద ఎనర్జీ ఆఫ్ ది ఫాస్ట్ మూవింగ్ పార్టికల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద స్లో మూవింగ్ పార్టికల్. ఇట్ మే బి ఇద్దరు పార్టికల్ ఆర్ బాడీస్. అది చిన్న పార్టికల్ అయినా కావచ్చు, పెద్ద మ్యాటర్ అయినా కావచ్చు. ఒక బస్సు వచ్చి స్పీడ్గా వచ్చిన బస్సు స్లోగా వెళ్తున్న ఇంకో బస్సుని గుద్దేస్తే అది పెద్ద బస్సు కావచ్చు, చిన్న బస్సు కావచ్చు. ఈ ఫాస్ట్గా వచ్చిన గుర్తు ఏమవుతుంది? ఈ ఫాస్ట్గా వచ్చే దాని యొక్క వెలాసిటీ అంటే ఎనర్జీ స్లోగా ఉండేదానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఇది జనరల్గా జరిగేది. ఇక్కడ ఫోటాన్స్ యొక్క ఎనర్జీ అంటే ఏంటి? ఫోటాన్స్ అంటే వెరీ స్మాల్ పార్టికల్స్, బట్ లైట్ పార్టికల్స్ అన్నాం, మాస్లెస్, అంత చిన్న పార్టికల్స్ అన్నాం. అంటే దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఎనర్జీ రాదర్ దాన్ మాస్. వాటి మాస్ లేదు, మరి వాటిని ఎలా గుర్తిస్తాం? ఎనర్జీతోటి. ఓకే, ఫోటాన్ యొక్క ఎనర్జీతో గుర్తిస్తాం. ఆ ఫోటాన్ వెళ్ళి ఎలక్ట్రాన్ కొలైడ్ అయితే అప్పుడు ఈ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎలక్ట్రాన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఫోటాన్ మాస్ లేదు కాబట్టి ఫోటాన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఫోటాన్ ఈజ్ అబ్జర్బ్డ్ బై ది ఎలక్ట్రాన్. అంతే కదా, ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎలక్ట్రాన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఫోటాను మాస్ లేదు, అంటే నెగ్లిజిబుల్లీ స్మాల్, అసలు ఎవడు కనబడలేడు అంత చిన్నది. అంటే దీని ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిందన్నా దీన్ని అది మింగేస్తుందన్నా ఒకటేగా. అంటే ద ఫోటాన్ ఈజ్ అబ్జర్బ్డ్ బై ది ఎలక్ట్రాన్. సో దట్ ఎలక్ట్రాన్ ఎనర్జైజ్డ్ ఎలక్ట్రాన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది మెటల్. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన పాయింట్ ఏంటి? ఇప్పుడు దీని ఎనర్జీ తీసుకోండి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఏం చేయాలి? దానికి ఆ ఎనర్జీ రాగానే ఇట్ హ్యాస్ టు డూ సమ్ వర్క్ టు ఓవర్కమ్ ది మెటాలిక్ ఇంట్రాక్షన్స్. ఎలక్ట్రాన్కి మెటల్ అయాన్స్తో కొంత ఇంట్రాక్షన్ ఉంది, అట్రాక్షన్ అనేది. ఆ అట్రాక్షన్ని పోగొట్టుకోవడానికి కొంత వర్క్ చేస్తుంది. అంటే సమ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వర్క్. The remaining energy it makes converted into kinetic energy and escapes out of the metal. అంటే దీన్ని ఇలా చెప్పే కన్నా మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు సపోజ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకు బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 10 కోట్ల రూపాయల దాకా డబ్బు ఉంది. ₹1 కోటి అంటే ఇప్పుడు ఎవడో పట్టించుకోవట్లేదు, కానీ 10 కోట్లు అంట అనమాట. 10 కోట్ల రూపాయల బ్యాగ్ కనిపించగానే మీరు ఏం చేస్తారు? ఆ బ్యాగ్ తీసుకున్నారు, బ్యాగ్లో 10 కోట్ల దాకా డబ్బు ఉందన్న విషయం మీకు అర్థమైపోయింది. అప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు? పారిపోతారు. వెరీ గుడ్. మరి పారిపోవాలంటే ముందు ఫస్ట్ ఏం చేయాలి? చుట్టుపక్కల ఎవడన్నా చూస్తున్నాడేమో చూడాలి. ఎవడన్నా చూస్తే ఏం చేయాలి? ఎస్,
అయ్యో బాబోయ్, ఈ డైలాగ్ వస్తున్నారు అదా, ఇది దేశం అంతా ఎక్కడ ఎవరిని కలిగినా ఇదే డైలాగ్ చెప్తారు, పోలీసులకు అప్పచెప్తామని. కానీ అది థియరిటికల్ డైలాగ్, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ప్రాక్టికల్లీ ఏ మనిషి కూడా 10 రూపాయలు దొరికితేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, 1,00,000 రూపాయలు దొరికితేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, 10 కోట్లు దొరికితే పోలీస్ స్టేషన్కి వెళ్తారా? పొరపాటు కూడా వెళ్ళరు. 10 కోట్లు మీకు అష్టార్జితం, అది భగవంతుడు మీకు ఇచ్చాడు ఆ వరాన్ని, అది తీసుకెళ్ళి పోలీసులకి ఎవరైనా ఇచ్చేస్తాడా? అంతే, అది జరగదు. కానీ థియరిటికల్గా ఎవడో ఒకడైనా చెప్తాడు క్లాస్ మొత్తంలో, అది 100 మంది ఉన్న క్లాసులో ఒకడైనా చెప్తాడు, కనీసం 4 ఉన్న క్లాసులో అయినా ఒకరికి ఐడియా వస్తుంది. ఎందుకంటే జరిగేది కాదు కాబట్టి, అది జరగదు అది. సో అంటే ముందు ఏం చేస్తాం, అది చూడగానే చుట్టూ మనం చూస్తాం, ఎవడైనా మనం చూసాడని. ఆ చూసిన వాడికి మనకు దొరికింది డబ్బు అన్న విషయం తెలియకపోతే గొడవలేదు, మనం ముందు అబ్జర్వేషన్లో అదే మనం చూస్తాం. కానీ ఎవడికో తెలిసిపోయింది డబ్బు అనే విషయం, ఎంతనా తెలియదు కానీ డబ్బు అని తెలిసిపోయింది. అప్పుడు వాడి దగ్గరికి వస్తాడు, ఏంట్రా ఏం దొరికిందని అడుగుతాడు. మనం ఏం చేస్తాం, అప్పుడు ఏం చేయాలి, మన ఎయిమ్ ఏంటి, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఏది అది పుచ్చుకుని వెళ్ళిపోవడం. కానీ వీడు చూసేసాడు, అప్పుడు ఏం చేయాలి, వాడికి కొంత డబ్బు ఇవ్వాలి. అయితే చాలామంది చెప్పామంటే వాడికి 50% ఇస్తాను, 50% కూడా ప్రాక్టికల్ కాదు, థియరిటికలే. ఎలాంటి వాడు కూడా 50% ఇవ్వడు. సరే వాడికి ఏం దొరికిందంటే ఏదో కొంత, ఏదో 200 300 ఉంటుంది, సరే నువ్వు అంత తీసుకొని అలా బేరం అక్కడి నుంచి మొదలెడతారు. రిస్క్ రాకూడదు కాబట్టి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయినా ఆఫర్ చేయొచ్చు, కానీ 10 కోట్లలో సగం అయితే ఇచ్చారు. సో కొంత అమౌంట్ ఇస్తారు. అంటే యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ టు ఓవర్కమ్ ది ఇంటరాక్షన్స్. అక్కడ ఉన్న సోషల్ ఇంటరాక్షన్ ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు దొరికిన తర్వాత నువ్వు చేస్తున్న పని అది. ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా అదే పని చేస్తుంది. ఎలక్ట్రాన్కి ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దొరికింది, ఫోటాన్ యొక్క ఎనర్జీ మొత్తం దానికి వచ్చేసింది. అంత ఎనర్జీ వచ్చేసరికి ఏం చేసింది, ముందు మెటాలిక్ ఇంటరాక్షన్స్ అన్నీ ఓవర్కమ్ చేసింది కొంత వర్క్ చేసి. మిగిలిన ఏం చేస్తుంది, మిగిలిన పాస్పోర్ట్లుగా మార్చుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది. అదే ఏరియాలో 10 కోట్ల రూపాయలతో ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా దొరికిపోతాం. అందుకని ఏం చేస్తామంటే సడన్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం. జనరల్గా దేశంలో ఉండడం కూడా కొద్దిగా కష్టమైన పని, 10 కోట్లు అంటే దేశంలో ఉండడం కష్టం, ఎక్కడో దొరికిపోతాం. అందుకని విదేశాలకు పారిపోతాం. అంటే పారిపోవడానికి ఆ ఎనర్జీ ఎలా మారుతుంది, కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు అర్థమైన విషయం అంటే, ఇప్పుడు హెచ్న్యూ అనేది ఇన్సిడెంట్ ఎనర్జీ అయితే ఇది వర్క్ చేసింది కూడా ఎనర్జీయే కదా. ఎనర్జీ అంటే హెచ్న్యూయే కదా. అంటే అది ఎలక్ట్రాన్కి సంబంధించిన వర్క్ ఫంక్షన్ కాబట్టి హెచ్న్యూ0 అన్నాం, ప్లస్ ½ mv². అంటే ఇది ఇన్సిడెంట్ లైట్ ఎనర్జీ, ఇది వర్క్ ఫంక్షన్, ఇది కైనెటిక్ ఎనర్జీ. వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ రెండిటి యొక్క సమ్ము దీనికి సమానం అయిపోయింది. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు దీస్ 2 ఫార్మ్స్. ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్ని ఈ ఫోటాన్ వెళ్ళి కొలైడ్ అవ్వాలి. అంటే అర్థం ఏంటి, ద ఫోటాన్ ఈజ్ ఏ పార్టికల్. ఇక్కడ కన్ఫర్మ్ అవుతున్న మ్యాటర్ ఏంటి, ఫోటాన్ ఈజ్ ఏ పార్టికల్ అనే విషయం కన్ఫర్మ్ అవుతుంది. ఇది పార్టికల్ కాబట్టి దానికి గుద్ది ఎనర్జీ దానికి వెళ్ళిపోయింది. ఏమో అర్థమైన విషయం. అంటే ఈ విధంగా ఏం కన్ఫర్మ్ అయింది, పార్టికల్ నేచర్ కన్ఫర్మ్ అయింది. తర్వాత ఇది ఎనర్జీ సరిపోతుంది, ఇవి ఎనర్జీలు సరిపోతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి ప్రూవ్ చేస్తాయి, న్యూ అనగానే వేవ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఏమైంది, వేవ్ నేచర్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ విధంగా ఏమైంది, బోత్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్ ఆర్ కన్ఫర్మ్డ్. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు దీంట్లో ఈ హెచ్న్యూ0 ఇటు తీసుకొచ్చండి, హెచ్న్యూ మైనస్ హెచ్న్యూ0 ఈజ్ ఈక్వల్ టు ½ mv². అంటే ఈ హెచ్న్యూ0 కంటే ఎక్కువైనప్పుడు మాత్రమే కైనెటిక్ ఎనర్జీ నాన్ జీరోగా ఉంటుంది, అప్పుడు మాత్రమే ఎలక్ట్రాన్ బయటికి వెళ్తుంది. మీకు దొరికింది 10 రూపాయలు అయితే మీరు బయటికి అక్కడికి పోక్కర్లేదు, అసలు మెటాలిక్ ఇంటరాక్షన్స్ ఓవర్కమ్ చేయక్కర్లేదు. అందుకని మీకు దొరికింది అక్కడ ఉన్నదానికంటే చాలా ఎక్కువ అవ్వాలి. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుతుంది, వెన్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూ0. హెచ్న్యూ గ్రేటర్ దాన్ హెచ్న్యూ0 అన్నా, న్యూ గ్రేటర్ దాన్ న్యూ0 అన్నా ఒకటే కదా. దెన్ ఓన్లీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టేక్స్ ప్లేస్, లేకపోతే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరగదు. అంటే న్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు న్యూ0 అయిందనుకోండి, దానికి సమంగా ఉన్నది ఆ ఏరియాలో అందరి దగ్గర 1000 రూపాయలు ఉంది, 1000 రూపాయలు మీకు దొరికింది, మీరు బయటికి వెళ్ళవలసిన పని లేదు, కైనెటిక్ ఎనర్జీ లేదు, జీరో. అలాగే 1000 రూపాయలు లోపు దొరికింది, అప్పుడు మీరు బయటికి వెళ్ళక్కర్లేదు. అంటే ఇన్సిడెంట్ లైట్ యొక్క ఫ్రీ ఎనర్జీ వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది, లేకపోతే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరగదు. ఇప్పుడు అర్థమైందా విషయం, ఇందులో డౌట్ ఏం లేదు కదా. సో రాసుకోండి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఫస్ట్ డెఫినేషన్, when a light falls on a metal, electrons emit from the metal. When a light falls on a metal, electrons emit from the metal.
దిస్ ఈస్ కాల్డ్ పీఈఈ. ఇక్కడ షార్ట్ ఫామ్ రాసుకోండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ హెడ్డింగ్లోనే పీఈఈ అని రాసుకోండి. ఇట్ ఈస్ కాల్డ్ పీఈఈ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఫుల్ స్టాప్. When a light falls on a metal, electrons emit from the metal. It is called PEE. Full stop. Okay na? When the total energy of the incident light, is found to be equal to that of work function of the electron in the metal. Work function of the electron in the metal and kinetic energy, Ke. That the energy of the incident light is found to be equal to that of the sum of work function of electron in the metal and its Ke. అంటే ఈ రెండింటికి సమానమైంది అంటే అర్థం ఏంటి? అక్కడ జరిగిందని ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఏంటిది? అదొక పార్టికల్ కాబట్టి అది వెళ్ళి ఇంకో ఎలక్ట్రాన్ కూడా పార్టికల్ కాబట్టి దాన్ని కొలైడ్ అయింది కాబట్టి అప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా జరిగింది. దస్ పార్టికల్ నేచర్ ఈజ్ కన్ఫర్మ్డ్. అదనమాట విషయం. ఓకే, దస్ the photon strikes the electron and is absorbed by the electron. The photon strikes the electron and is absorbed by the electron. Okay, thus particle nature of light is confirmed. Thus particle nature of light is confirmed. Full stop. Now the electron does some work. Bracket లో W is equal to h nu naught అని పెట్టుకోండి. ఆ వర్క్ h nu naught అన్నమాట. Thus the electron does some work, W is equal to h nu naught, to overcome the metallic interactions and the remaining energy it converts into Ke and escapes. Thus wave nature is confirmed. Hence light exists as particles and travels as waves. That is dual nature. I.E, that is dual nature is confirmed. ఇప్పుడు అర్థమైంది కదా? నెక్స్ట్ పాయింట్. If the energy or frequency of the incident light, or frequency of incident light is greater than work function or work frequency, then only PEE takes place. Then only photoelectric effect takes place. ఇప్పుడు ఇదంతా రాసుకోండి. ఓకే, సో దీని తర్వాత ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుతుందో అర్థమైపోయింది కదా. ఇది గ్రేటర్ దాన్ అదేనప్పుడే. ఇక్కడ ఇంకో విషయం మీకు తెలియాలి. అదేంటంటే ఇంటెన్సిటీ అంటే ఏమిటి తెలియాలి. ఇంటెన్సిటీ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్? విన్నారా ఎప్పుడైనా అసలు ఇంటెన్సిటీ అనే పదం? విన్నారా? చెప్పగలరా?
ఓకే, ఇంటెన్సిటీ అంటే ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ హ్యావింగ్ ద సేమ్ ఎనర్జీ. అంటే అదే ఎనర్జీ ఉన్న పార్టికల్స్ యొక్క నంబర్ని ఇంటెన్సిటీ అంటారు. అది పెరిగితే పెరిగిందంటారు, తగ్గితే తగ్గిందంటారు. ఇప్పుడు మీకు హీట్కి టెంపరేచర్కి డిఫరెన్స్ ఏంటి? హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఈజ్ కాల్డ్ టెంపరేచర్. అంటే హీట్ అదే, హీట్ పెరగదు, అది ఏం పెరుగుతుంది? ఇంటెన్సిటీ పెరుగుతుంది. అంటే ఆ హీట్ ఉన్న పార్టికల్స్ యొక్క నంబరు పెరుగుతుంది. ఒకసారి చెప్తున్నాను. హీ కంబైన్డ్ ద ఎనర్జీస్ ఆఫ్ మైక్రో పార్టికల్స్ అండ్ మ్యాక్రో పార్టికల్స్. ఫర్ మైక్రో పార్టికల్స్ ద ఎనర్జీ is given by Planck's quantum theory, E is equal to h nu, that is equal to hc by lambda. For macro particles, heavier particles, energy is given by Einstein's theory, E is equal to mc square. So combining both, he got lambda is equal to h by mc. But c is the velocity of light. So for any particle in motion, we have taken lambda is equal to h by mv. So lambda is inversely proportional to m. As m decreases, lambda increases. As lambda increases, wave character increases. And light particles can have wave character more, heavy particles can have particle character more. But however, both particles in motion can have dual character. Any particle is nothing but matter. ఏ పార్టికల్ అయినా మ్యాటరే కదా. సో అంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు డీ బ్రోగ్లీ థియరీ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ అంటాం. అంటే ఏ మ్యాటర్ అయినా సరే రన్నింగ్లో ఉంటే దానికి డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది డీ బ్రోగ్లీ ప్రూవ్ చేసిన విషయం. అర్థమైనా? కమాన్ రైట్ డౌన్. డీ బ్రోగ్లీ థియరీ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. He confirmed that any particle in motion can have dual character. He confirmed that any particle in motion can have dual character, whether it is light or heavy particle. And he proved that lighter particles can have more wavelength and hence wave character more. Lighter particles can have more wavelength and hence more wave character. Lighter particles can have more wavelength and hence wave character, while heavier particles can have less wavelength and hence more particle character. Now you copy this as it is గా కాపీ చేసుకోండి. అర్థం